కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతుల పరిస్థితి ఎలాగుంది, వాళ్ళకి ఎలా మేలు చేయాలి అన్నటువంటి ఆలోచన చేయకుండా మేము మొత్తం రైతాంగాన్ని ఉద్ధరించేసాము, మీరు ఇంటింటికి వెళ్ళండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. బట్ ఆలోచన చేయమంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఖరీఫ్ దాదాపుగా ఈ 18 నెలల్లో 2 సీజన్ల ఖరీఫ్ దాదాపుగా ఆల్మోస్ట్ చాలా ఎంత తగ్గిపోయింది అన్నటువంటిది గణాంకంతో సహా చాలాసార్లు కూడా చెప్పాం. అన్నమయ్య జిల్లాలో అయితే ఖరీఫ్ 10 నుంచి 15% కూడా పంట వేసుకునేటువంటి పరిస్థితి. రైతులు సాగు చేయలేదు. 10 నుంచి 15% రెగ్యులర్గా జరిగేటువంటి దాంట్లో 15% కూడా వ్యవసాయ పనులు జరగలేదు. అదే రకంగా పండ్ల తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం. మామిడి రైతు చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డారు. టమాటా రైతులు దాదాపు 18 నెలల నుంచి 10 రోజుల్లో ధర ఉన్నది, కానీ దానికి ధర లేదు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పీ కేటాయించి రైతులకు తోడుగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈయన బాబు గారు వచ్చిన తర్వాత ఏ పంట కన్నా నీ హయాంలో ఎవరికన్నా కూడా రైతులకు మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆర్భాటంగా ప్రకటించాడు, ఎకరాకు కేజీకి 8 రూపాయలు ఇస్తాను, 4 రూపాయలు ప్రభుత్వం నుంచి 4 రూపాయలు సేకరించే వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఎంతమంది రైతులకు ఇచ్చేవాటి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇచ్చేసామంటాడు. అరాకొరగా కొంతమందికి ఇచ్చి మొత్తం రైతులకు ఇచ్చినట్టుగా తను చెప్పుకోవడం. ఒక పక్క మామిడి రైతుల పరిస్థితి అలాగే ఉంటే ఏ పంట కూడా, ఏ పండించినటువంటి సాగు చేసుకున్నట్టు ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర అన్నటువంటిది ఎక్కడ కూడా లేదు. అలాగే సంవత్సరానికి 20,000 రూపాయలు పిఎం ఇచ్చేది కిసాన్ని కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు. మరి అది ఒకటేసారి ఇస్తానన్నాడు. అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం 1 రూపాయి రైతులకు ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద. అది ఒక పక్కనైతే విత్తన సేకరణ అటువంటిది దాదాపు లేదు. తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించినటువంటి ప్రక్రియ లేదు. ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా ఈరోజు రైతు బాగుంటే ఊళ్ళు బాగుంటాయి, వ్యాపారస్తులు బాగుంటారు, అన్ని రకాలుగా కూడా కొంచెం మేలు జరుగుతుంది. ఆ రైతు సంతోషం ఉంటేనే జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న రైతు ముఖంలో కళ ఉండదు. ఎందుకంటే పండించేటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా ఏది సాయం చేయడు రైతుకి. ఆయన దాదాపు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ సంవత్సరం కూడా రైతు పూర్తి స్థాయిలో సంతోషపడినటువంటి రోజే లేదు. ఇటువంటి పరిస్థితులు ఆయన ఏర్పరిచాడు. మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితులలో పూర్తిగా విఫలమై మళ్ళీ ఈరోజు గాలి కబురు చెప్తున్నాడు అన్నీ చేసేసినట్టుగా. ఇది ఎంత అన్యాయం చూసుకున్నాం. ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలో 10 నుంచి 15% పంట ఖరీఫ్ పంట వేసుకోగలిగారంటే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలన్నటువంటిది ఏ రోజైనా మాట్లాడాడు? మరి కరువు మండలాలు ప్రకటించారు. ఆ మండలాలు ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా ఆలోచన చేసావా? ఎందుకు నువ్వు ఇంతవరకు 1 ఎకరా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినావు? రైతులకు గత ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది, అది తీసేసావు. ఇప్పుడు తుఫాన్లు 2-3 వచ్చిన తర్వాత ఎక్కడన్నా 1 రూపాయి అందించావు రైతులకి? ఏది కూడా చేయకుండా కేవలం గాలి కబుర్ల మాటలు చెప్పుకుంటూ పోవడమే ఈయన విధానం అయిపోయింది. అరటి రైతు దుర్భరం అయిపోయాడు. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పులివెందుల అరటి రైతులను కూడా పరిశీలన చేయడానికి తను కూడా రేపు పులివెందులు చేరుకొని ఆ రైతుకు ధైర్యం కల్పించడానికి వెళ్తున్నారు. ఏ పంటకు కూడా రైతుల గురించి అనేకసార్లు పోరాటాలు చేస్తే దాన్ని హేళన చేసి మాట్లాడడం, దాన్ని చులకనగా మాట్లాడడం. ఎందుకు ఆందోళన చెందుతున్నారు? రైతు కోసం ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు? రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు? పంట పెట్టుకుని రైతు పరిస్థితి ఏంది? పంట పెట్టుకుని నష్టమైనటువంటి రైతు పరిస్థితి ఏంటి అన్నది ఏ రోజు ఒక చిన్న ఆలోచన కూడా
రాకపోవడం చాలా దురదృష్టకరం. ఈయన వ్యవసాయం గురించి మాట్లాడడం, రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది అనమాట. ఏ రకంగా కూడా రైతును ఆదుకోలేక టోటల్గా విఫలం చెందాడు. అలాగే చాలా విషయాలు కూడా ప్రభుత్వం గమనించుకోవాలి. ఈరోజు రాయచోటి టౌన్లో చాలా పరిస్థితులు జరుగుతున్నాయి. మరి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా కానీ అందరికీ కూడా బాధ్యత ఉంటుంది వీటిపైన. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ దౌర్జన్యాలు జరగడం, ఒకరి రికార్డుని తారుమారు చేసి ఇంకొకరి పేరు ఎక్కించిన పరిస్థితులు, న్యాయం గురించి పోతే హేళన చేసి మాట్లాడడం, పోలీసులు పూర్తిగా బాధ్యత లోపించి వ్యవహరిస్తున్నారు. ఇన్ని గమనించుకోవాలి. ఇవి ఊరికే పోవి పాపాలు. భూముల్లో జోలికి వెళ్ళటం, దౌర్జన్యాలు చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఒకటి కాదు, రెండు కాదు, అనేక కంప్లైంట్లు వస్తున్నాయి. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది బాధ కూడా ఎంతో బాధపడుతున్నారు. ఉన్న రికార్డ్స్ను తారుమారు చేయడం. అదేందో రాయచోటి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్, ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ మనిషిని ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ ఆ క్యాడర్ లేనటువంటి వ్యక్తిని, డిప్యూటీ ఎంఆర్ఓనో ఆ క్యాడర్ ఉన్న వ్యక్తిని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎంఆర్ఓగా పెట్టి ఆయన ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానాలు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇన్ని ఎందుకు గమనించలేకపోతున్నా నాకు అర్థం కావడం. గవర్నమెంట్ భూములను ఒక పక్క ఇదవుతా అంటే, మిలిటరీ పట్టాల రూపంలో ఇంకొక రకంగా జరిగిపోతా అంటే, ఎక్కడ చూసినా ఇదేనా? మహిళలు భూముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇది తప్పు, మాకు రికార్డ్స్ ఉన్నాయంటే పరిశీలన చేసేవాడు లేడు. ఎన్ని రోజులు ఈ పరిస్థితి? ఇలాంటి జరిగినప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. రాజకీయాలలో పదవులు ఎవరికి శాశ్వతాలు కాదు. రేపు పొద్దున నష్టపోయినటువంటి వ్యక్తులు జీవితాంతరం వాళ్ళ కుటుంబాలు ఎలా అవుతాయో, వాళ్ళకు మనం చేసేటువంటి ద్రోహాలు ఎలా ఉంటాయో కూడా గమనించుకోవాలి. చాలా చోట్ల చూస్తున్నా అదే గ్యాంగ్లే పోతానే 100-150 మంది బ్యాచ్ తయారైపోయి అల్లరిగా ఈ గంజాయి బ్యాచ్ టైప్ అయినారు. దౌర్జన్యాలు చేయడం, షెడ్లు కొట్టేయడం, ఏంటివి పనులు? ఒకవేళ రికార్డు పరంగా మీకు ఏదైనా కరెక్ట్గా ఉంటే దాన్ని చూపించి అధికారుల సమీక్షలో చేయాలి. కానీ అధికారులే ఎంకరేజ్ చేసి ఇంకొక వర్గాన్ని తరిమి కొడుతూ ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళతోనే చేయించేసే కార్యక్రమాలు చేయించడం ఎంతవరకు? ఒకటి నిజంగా ఒక బిల్డింగ్, ఒక కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా అన్నటువంటిది ఎందుకు అధికారులు గమనించుకోవట్లేదో అర్థం కావటం లేదు. ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లా అండ్ ఆర్డర్లో చివరి స్థాయికి వచ్చింది. ఇంకా ఎంతవరకు దిగదార్చాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పోలీసులు అధికార పార్టీ వైపు కాదు, ప్రజల పక్షాన్ని నిలబడాలి, న్యాయం పక్కన నిలబడాలి. పోలీస్ వ్యవస్థ తప్పు చేసినప్పుడు భయపడించే విధంగా వ్యవహరించాలి. ఆ పరిస్థితులు దాదాపుగా లేవనిపిస్తోంది. ఇక్కడ ఎందుకు ఇవి వస్తున్నాయి? ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి. పై అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఒక గవర్నమెంట్ భూముల దగ్గర నుంచి ప్రైవేట్ ఆస్తుల దగ్గర నుంచి దేనికి భద్రత లేనప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి. ఇది మంచి పద్ధతులు కాదు. ఎక్కడ ఇలాంటివి జరిగాయో విమర్శకు ప్రతివిమర్శ చేసి ఏదో మాట్లాడడం కాదు. జరిగేటువంటి వ్యక్తులకు, నష్టం జరిగినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఇట్లాంటి కాంట్రవర్సీ అన్నీ కూడా ఒకసారి అధికారుల సమక్షంలో కలెక్టర్ గారు, జేసీను ఆ స్థాయిలో జరగాలి. మరి డిఆర్ఓ గురించి అనేక రకాలుగా ఏందని చెప్తున్నారు. ఆయన కూడా ఏది సరైనటువంటి బాధ్యతగా వివరించట్లేదని. వీళ్ళకు అధికారులకు ఆ బాధ్యత లోపించినప్పుడు వ్యవస్థ నిర్వీర్యమైపోతాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఎన్ని రోజుకు 5-6 చూస్తున్నాం. ఆ బ్యాచ్ ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ ఉందో వీళ్ళే పొగలగొట్టడం, వీళ్ళే తరలించకపోవటం, ఎక్కడో పక్క ఊళ్ళో పెళ్ళిళ్ళు జరుగుతుంటే పోయి దళితుల పైన దాడులు చేసి కొట్టడం. ఎక్కడికి పోతున్నారు? ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? కాబట్టి దీన్ని సమిష్టిగా అందరూ కూడా బాధ్యత తీసుకుందాం. ఇలాంటివి రిపీట్ కాకుండా ఇట్లాంటి పనుల కోసం ఏర్పడే గ్యాంగులను అణిచిపడేసే విధంగా కార్యాచరణ కూడా తయారవుతుంది. మంచి పద్ధతులుగా ఉండాలి. సామాన్య మానవుడు ధైర్యంగా బతికేట పరిస్థితులలో ఉండాలి.
భూముల్ని నా భూమి అని చెప్పుకుంటే ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో నా భూమి నాకు అన్ని రికార్డ్స్ ఉన్నాయంటే కూడా పంచాయతీలు చేస్తామని పిలిచేటువంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి పరిస్థితికి రావాలి. సో ఏదైతే ఇప్పుడు ఈ డెమాలిష్ చేసి దౌర్జన్యకరణ చేస్తున్నారో వాటిపైన ఎంక్వైరీ జరగాలి. న్యాయం ఎవరుకుంటే వాళ్ళకి చేయండి, రికార్డ్స్ పరంగా ఎవరుకుంటే వాళ్ళకి చూడండి. అంతేగాని అప్పటికప్పటికి ఆ రికార్డులు ముందు కాకుండా టెంపరీగా రికార్డులను తారుమారు చేసేసి రెవెన్యూ అధికారులు అలాంటి చేయటం చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. సో ఈ కొత్తగా పాత రికార్డ్స్ని తారుమారు చేసి ఇప్పుడు కొత్తగా ఎక్కించేటువంటి రికార్డ్స్ అన్నీ కూడా నోటెడ్ అయి ఉంటాయి. భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు. సో దయవుంచి అధికారులను కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్తున్నాం. మంచి న్యాయం అనేది ఆలోచన చేయమంటున్నాం. మీ స్వల్ప ఆదాయాల కోసం దిగజారి వ్యవస్థను ఇది చేసి కుటుంబాలను నాశనం చేయకండి. మంచి పద్ధతులు అవలంబించండి. లేని పక్షంలో ఇవన్నీ కూడా ప్రశ్నించేవారు లేరు అన్నటువంటి రీతిలో మీరు ఏమైనా వివరిస్తుండొచ్చు. సో అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. ఎవరైతే తప్పు చేసి ఇట్లాంటివి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలియజేస్తాం. మదనపల్లి మెడికల్ కాలేజ్ దగ్గర వైసీపీ నాయకులను కొట్టినారంటారు. ఒక పెద్ద మనిషి ఎవరో మెడికల్ కాలేజు గతంలో ఇలాగే ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో మెడికల్ కాలేజే కట్టలేదు అన్నాడు. మరి వేలాది మంది సమీక్షలో ప్రజలు చూస్తున్నాగా చూపించాడు మెడికల్ కాలేజ్ ఎట్లుంది, ఎంత కట్టారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మదనపల్లి మెడికల్ కాలేజ్ గురించి ఏదేదో మాట్లాడితే దాని గురించి మాట్లాడదామన్నప్పుడు పోలీసులు పెట్టుకొని ఎవరైతే సమాధానం ఇవ్వాలనుకున్నట్టు వాళ్ళను బంధించి తెలుగుదేశం వాళ్ళతో పోలీసులు దాడి చేయించడం సరైనటువంటిది కాదు అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. నిజంగా ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఆ సమాధానం వినే ఓపిక కూడా లేకుండా దాల్లోకి ప్రయత్నిస్తున్నారంటే ఎంత దౌర్జన్యాలు అయిపోయినాయో ఒకసారి ఆలోచన చేయమంటారు. అసలు ఆ కల్తీ మద్యం ఏమైందో ఇంతవరకు లేదు. ఇలాంటి పైన సంఘ విద్రోహ శక్తులు పెట్టలేకపోతున్న పరిస్థితుల్లో వాళ్ళని ఎలా అంచాలన్నటువంటి ఆలోచన లేకుండా, వాళ్ళని ఎలా తగ్గించాలి, వాళ్ళని ప్రజలకు ఎలా మేలు చేయనటువంటిది ఆలోచన చేయకుండా వీళ్ళే దగ్గరుండి పోలీసులే దాడులకు పాల్పడించే విధంగా వివరించడం అనేటువంటి సరైనటువంటి కాదు.